సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్న కూటమి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే, నిన్న మీటింగ్ జరుగుతుంది, ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఇచ్చిండే 6 సూపర్ 6 వాగ్దానాలు నెరవేరుస్తారు, ఏదో రకంగా మంచి పరిణామాలు ముందుకు వస్తాయి, ప్రజలు మేలు జరుగుతుంది. చాలా దినాల నుండి ఏ స్కీమ్ కూడా మాకు ఇంప్లిమెంట్ కాలేదు. ఈసారి ఈ క్యాబినెట్ మీటింగ్లో మంచి డెసిషన్స్ వస్తాయి, ప్రజలకందరికీ లబ్ధి చేరే అదే చాలా మంది పేద ప్రజలకు లబ్ధి చేరే మంచి స్కీమ్స్ ముందుకు వస్తాయి, వాళ్ళు చెప్పిండేటన్ని చేశానని చెప్పి చాలా ఆతృతగా వెయిట్ చేసినారు. కానీ జరిగిండేది ఏమంటే, నిన్న చేసిన తర్వాత అందరికీ భంగపాటు దొరికింది. ఏది కూడా ప్రజల సంక్షేమం కోసం నిన్న జరిగిండే క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి డిస్కషన్ రాలేదు. మరి ఇప్పుడు తల్లికి వందనమే అనుకుంటాం. తల్లికి వందనం వాళ్ళు ఏం చెప్పారు, 2024-25 అకాడమిక్ ఇయర్లో మేము ఇవ్వబోము, 25-26 అకాడమిక్ ఇయర్లో మేము తల్లికి వందనం కొన్ని నిబంధనలు అన్నీ రెడీ చేస్తున్నాము, దాన్ని కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి ఈ తల్లికి వందనం అనేది మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాము కాబట్టి అన్నారు. ఓకే, మీరు సంవత్సరం చేయబోతున్నారు, కానీ ఇప్పుడు 2024-25 జనాల పరిస్థితి ఏమి? ఈ సంవత్సరంలో ఏమైతా ఉందంటే, ఇప్పుడు చాలా వరకు దగ్గర తల్లికి వందనం మీద ఈ ఎఫెక్ట్ దగ్గర 87 లక్షల మంది వీళ్ళకు కుటుంబాలకు ఇది వచ్చేది, దీని ఎఫెక్ట్ పడుతూ ఉంది. దానిగా 13,112 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రజల మీద దీని గురించి పడుతూ ఉంది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ప్రజలు వచ్చిన చాలా వరకు అది కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకున్నారు, పేదరికాన్ని నిర్మూలించాలంటే కేవలం చదువుతో విద్యతోనే వాళ్ళ పిల్లలందరూ బాగా చదువుకొని పేదరికాన్ని నిర్మించాలనే ఆశయంతో ముందుకు సాగిండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మంచి స్కీమ్స్ వచ్చి తీసుకొని పెట్టేసి ప్రజలకు బాగా ఇది చేసి వాళ్ళకి ఆర్థిక స్తోమతను పెంచి వాళ్ళకు ఏ రకంగా ఎస్పెషల్లీ విద్యకు ఆరోగ్యానికి పెద్దపీట వేసి వ్యవసాయానికి పెద్దపీట వేసి ప్రజలకు చాలా వరకు మేలు చేయాలన్న నిశ్చయంతో చాలా మంచి స్కీమ్స్ చాలా ఇది చేశారు. ఇప్పుడు ఈ తల్లికి వందనం అనేది తీసుకోండి, ఇప్పుడు ఆయనే ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఆర్థికం చేసి సంవత్సరానికి 26,000 కోట్ల రూపాయలు వచ్చిందను ప్రజలకు లబ్ధి పొందేటట్టు వాళ్ళ మీద ఉండే ఆర్థిక భారాన్ని తగ్గించారు. అదేవిధంగా 5 సంవత్సరాలకు గాను 73,000 కోట్ల రూపాయలు వచ్చిందను ఆర్థిక భారం ప్రజల నెత్తి మీద లేకుండా పొందారు. దీని తద్వారా ఏమైపోయిందంటే, ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ చదువుకు ఒక డైరెక్షన్ చూపించేసి ప్రతి ఒక్కరూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా వరకు డెవలప్ చేసినారు. పిల్లలకు వచ్చే వాళ్ళ స్థితిగతులు బాగుపడినాయి. ఎడ్యుకేషన్ మీద లేకపోతే ముందు మనం ఏ గ్యారేజీలకు పోయినా ఎక్కడ పోయినా హోటల్లో పోయినా సప్లయర్లుగా పిల్లలందరూ పనిచేసేవాళ్ళు. ఈ రోజు ఆయన ఇచ్చిండే స్కీమ్స్, ఈ అమ్మఒడి స్కీమ్స్ ఇచ్చిన దానివల్ల ఏమైందంటే, ఎక్కడ కూడా పిల్లలు చదువు అందరూ మనకు డబ్బులు ఆడొస్తా ఉంది, గవర్నమెంట్ మాకు ఫెసిలిటీ ఇస్తా ఉంది, అన్ని రకాలుగా ఇస్తా ఉంది, కాబట్టి మేము అందరూ ఆడికే పోతామని చెప్పిందును ఇక్కడ ఎవరు రాకుండా అందరూ చదువు మీద మొగ్గు చూపుతున్నారు. ఈ రకంగా చేసిన దాని వలన అదే కాకుండా స్కూల్స్ లో రూపురేఖలను కూడా ఆయన మార్చారు. ఇప్పుడు స్కూల్స్ ను కార్పొరేట్ స్కూల్స్ తరహాల్లో డెవలప్ చేశారు. ఎక్కడ చూసినా హైలీ మంచి ఫర్నిచర్ కానీ, వాళ్ళకు యూనిఫామ్లు కానీ, వాళ్ళకు షూ కానీ, వాళ్ళకు బ్యాగులు కానీ, వాళ్ళకు భోజనాలు కానీ, గోరుముద్ద అనే స్కీమ్ పెట్టి రకరకాల స్కీమ్స్ పెట్టేసి వాళ్ళకందరికీ ఎంకరేజ్ చేసి కేవలం చదువుతోనే పేదరికం నిర్మూలన అవుతుందనే ఉద్దేశంతో ముందుకు సాగినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిందను దానికి ఇప్పుడు ఈ 24-25 సంవత్సరానికి ఇప్పుడు అమ్మఒడి లేకుండా చేసేసి తల్లికి వందనం మేము ఇస్తాం, ప్రతి ఇంటికి ప్రతి పిల్లోనికి 15,000 చొప్పున, ఎంతమంది పిల్లలు వచ్చినా 15,000 చొప్పున ఇస్తామని చెప్పిండేది ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయము, రేపు సంవత్సరం నుండి ఇంప్లిమెంట్ చేస్తాము, దాన్ని కూడా కొన్ని నిబంధనలు మారుస్తాము అని చెప్పి తీసుకుని వస్తున్నారు. దీనికి మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తాము. ఈ సంవత్సరాన్ని కూడా మేము ఒకటే కోరుకుంటాం, ఈ కేబినెట్ మీటింగ్ కింద పెట్టారు, మన కూటమి సర్కార్ ఒకటే కోరుకుంటున్నాం, తిరిగి మళ్ళా పునరాలోచన చేసి దీనికి 2024-25 సంవత్సరాన్ని కూడా దీనికి మీరు ఏ నిబంధనలు పెడతారో ప్రజలకు మేలయ్యేటట్టు నిబంధనలు పెట్టి ఈ సంవత్సరం కూడా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మేలో విద్యా దీవెన, అదేవిధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా అని చెప్పి స్కీమ్స్ పెట్టి ప్రజలకు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా జూన్లో అమ్మఒడి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారాలకు వచ్చిందను జగనన్న తోడు అనే ప్రోగ్రాంతో ప్రజలకు ఆదుకునేవాడు. అదేవిధంగా ఆగస్టులో
దీవెన, నేతన్న నేస్తమని ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా సెప్టెంబర్లో చేయూత ప్రోగ్రాంతో ప్రజలకు ఆదుకునేవారు. అదేవిధంగా అక్టోబర్లో రైతు భరోసా ఇచ్చేవారు. అదేవిధంగా నవంబర్లో విద్యా దీవెన, రైతులకు 0 వడ్డీ రుణాలు ఇచ్చేవారు. అదేవిధంగా డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం. కేవలం ఏమంటే ఈ అన్ని ఇవ్వడం ప్రజలకు ఏమంటే మేము మీకు తోడుగా ఉన్నాము, మంచి చెడ్డలకు అన్ని రకాల కాకుండా ఏదో రకంగా మిమ్మల్ని ఆదుకుంటాము, మీకు మేము తోడుగా ఉంటామని ఒక కన్న తండ్రి మాదిరిగా పేదలకు, బడుగు వర్గాలకు అని ఆదుకునేవారు. దీనివల్ల ఏమైందంటే ఇవన్నీ డబ్బులు ప్రజల దగ్గర పోయినప్పుడు ఈ డబ్బులంతా వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అది వచ్చిన మార్కెట్లో రొటేషన్ అవుతా ఉన్నాయి, ప్రతి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి, జిఎస్టీ పెరుగుతూ ఉండింది, అన్ని రకాలుగా ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఏది ఏది కూడా నీట్గా జరిగేవాళ్ళు. ఇప్పుడు ఏ రకంగా ఆ డబ్బు ఆడ నిలిచిపోయిందో ఈరోజు వ్యాపారాలు కానీ ఏది కూడా స్తంభించిపోయింది. మొత్తం జిఎస్టీ పోయింది. జిఎస్టీ కూడా టాప్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈరోజు లాస్ట్కి వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. దీనికి మూల కారణం ఏమంటే ఈ స్కీమ్స్ అన్నీ లేకుండా వాళ్ళు నిలిచిన దానికే ఈ రకంగా జరిగింది.